నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పేర్ని నాని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే నానాజీ. ఏడాది కూటమి పాలన దేశానికే ఆదర్శం. రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి. ఘనంగా బాలచౌడేశ్వరీదేవి ఆలయ వార్షికోత్సవం. హాజరైన పోతినేని నందం. చైనీస్ కరెన్సీ డాలర్ను పడగొట్టగలదా? ప్రొఫెసర్ నాగేశ్వర్ మనసులో మాట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆధారాలు లేకుండా విమర్శిస్తే సహించేది లేదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు జనసేన రాష్ట్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గ్రామ సచివాలయాలన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరిగింది. అన్నింటినీ రిపేర్లు చేస్తూ ఉన్నాం, బాగు చేస్తూ ఉన్నాం, క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి గ్రామ చోట గ్రామ సభలు పెట్టి ఈ నిధుల్ని గ్రామ సభల్లో ప్రజలు కోరిన మేరకు పనులు చేస్తూ ఉన్నాం. ప్రజలు ఏ రోడ్లు కావాలంటే ఆ రోడ్లు చేస్తాం. అలాగే జేజీఎం ద్వారా కానీ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కానీ పెద్ద ఎత్తున మంచినీరు ప్రతి గ్రామానికి మంచినీరు, ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందే విధంగా మేము ఎదురుకెళ్తా ఉన్నాం. మీరు ఏదన్నా ఏ రోజన్నా గ్రామాలు మీరు సందర్శించుంటే గ్రామాల్లో ఏ అభివృద్ధి జరుగుతుందో మీకు కానీ మీ పరదాల చాటున వెళ్ళి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ చెప్తే కానీ విలేజ్కి వెళ్తే తెలుస్తుంది. విలేజ్కి వెళ్ళకుండా మీరు ఇక్కడికి వచ్చి రోజు ఏదో తిట్టాలి కదా, ఏదో విమర్శించాలన్న దృష్టిలో మీరు వెళ్తున్నట్టయితే నేనైతే ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ మీద ఎవ్వరి మీద కక్ష సాధించేందుకు మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే అందులో పడిపోతే మేము అభివృద్ధి పనులు పొరపెట్టలేము. ఎందుకంటే లీగాలిటీలు మీతో రోజు దెబ్బలాడుతూ కూర్చుంటే అభివృద్ధి చేయలేమన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పినటువంటిది ఏంటంటే ముందు వాళ్ళ సంగతి కాదు, ప్రజల సంగతి చూడండి. ఈ వచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదో చూడమని చెప్తున్నారు. అలాగే పశువులకు కూడా ఇవాళ ఆయన ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట పశుశాలను కూడా కట్టించడం జరిగింది. 2 లక్షల రూపాయలు ఉంటే 1,50,000 సబ్సిడీతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పశువులకి ప్రతి చోట కూడా ఊరు ముందు ఊరు అవతల వెళ్ళి వస్తూ ఉంటే మంచినీళ్ళు తాగడానికి ఈ గుంటలు కూడా కట్టించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు పశువులు కూడా వదలకుండా చేసినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి. దానికి ఇవాళ పేర్ని నాని గారు పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను పిఠాపురంలో 100కు పైగా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే పిఠాపురాన్ని ఎలా చూశాడో ఆయన ఇవాళ రాయలసీమలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా నువ్వు మాటలు చూస్తూ ఉన్నావు. 4 రోజుల నుంచి ఆడెటు పారిపోయాడు, ఇంకోటి ఇటు పారిపోయాడు, ఒకటి జైలుకి పోయాడు. కానీ నువ్వు ఇంకా ఆడదాన్ని అడ్డు పెట్టుకుని ఇంట్లో ఆడ మనిషిని అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్ళకుండా దాక్కుని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన పనులు ఏంటి? మీరు పెట్టిన బాకీలన్నీ మేము తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి కాంట్రాక్టర్ని బతిమాలుకుంటూ ఉన్నాం. ట్యాంకులు సగం కట్టి వదిలేశారు, పైప్ లైన్ సగం చేసి వదిలేశారు, ఎక్కడికక్కడ రోడ్లు సగం నిర్మాణం చేసి వదిలేశారు. వాళ్ళందరికీ పాత బాకాయలు కట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తూ ఉంటే మీకు పార్టీ జెండా తప్ప వేరే జెండా ఎగరని మీకు ఎప్పుడైనా చేతనవునా? పార్టీ జెండా కాకుండా జాతీయ జెండా ప్రతి చోట ఎగరాలని చెప్పి జాతీయ జెండా ఎగరేసినందుకు పంచాయతీలకి నిధులు ఇచ్చినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరికొదని చెప్తా ఉన్నాను. సరే, ఫైనల్గా ఏదేమైనా సరే ఇవాళ పేర్ని నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులందరికీ కానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ మీరు చెప్తా ఉన్నారు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశామని మీరు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నిర్వీర్యం చేశారని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ గ్రామ సభలు పెట్టుకుందాం రండి. ప్రతి ఊర్లో గ్రామ సభ పెడదాం. మీరు వచ్చి గ్రామాల్లో తిరిగి వెళ్ళిపోవడం కాదు, గ్రామ సభలు పెడదాం. మీ అందరూ మీ ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారు, మీ జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు, మీ యొక్క సర్పంచ్లు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ ప్రోటోకాల్ ఉంది, రమ్మనండి.
గ్రామ సభల్లో కూర్చున్న తర్వాత ప్రజలు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేశారా, అంతకుముందు అభివృద్ధి చేశారా, ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా, అంతకుముందు పేర్ని నాని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన అపోహాలు సృష్టిస్తూ ఉదయం పూట పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా ఆయన మీడియా ముందుకు వస్తూ రాత్రిపూట అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చూపుతూ ఉంటాడు. అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి పనులు కూడా ఏడాదిలో జరగలేదు అంటున్నాడు. ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎలాంటి పనులు జరిగినాయని మీడియా విధంగా కూడా ఒక బుక్లెట్ బయటికి విడుదల చేశాం. మరి ఇది పేర్ని నాని కనపడిందా లేదా అనేది మేము అడుగుతున్నాం. ఏ రోజైనా 5 ఏళ్ళు పరిపాలించారు, ఏ రోజైనా జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా మేము సవాళ్ళు విసురుతున్నాం, మేము ఈ సంవత్సరంలో ఇన్ని పనులు చేశామని ఎక్కడైనా ప్రజలకు మీరు వివరించారా, మీడియాకి చెప్పారా అని మేము అడుగుతున్నాం. మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారంట. మరి ఎక్కడ కూరుకుపోయారో నువ్వు నిరూపించగలవా అని మేము అడుగుతున్నాం. ఒక పెద్ద అవినీతి పరుడి నువ్వు కూడా అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. ఈ రోజున పేర్ని నాని గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జపం చేయింది ఆయన నిద్రపట్టలేదు. దేనికంటే ఈయనకి ప్రచారం కావాలి. ప్రచారం కావాలంటే జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు విమర్శించే పని. అసలు ఇంకా మీరు జగన్ భజన చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం, ఒక భవిష్యత్తు వెనకబడిపోయింది మీ 5 సంవత్సరాల పరిపాలనలో. దీనికి 94% విక్టరీగా 94% ప్రజలు వన్ సైడ్గా 94% మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి. మీరు గత 5 సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలే కానీ, వీళ్ళే కానీ పింఛన్లు తీస్తారు, ఎంతమంది అర్హుల్ని అనర్హులుగా చేశారు. కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు. ఈ సంవత్సరం కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా అదే కంటిన్యూ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు. ప్రజలందరూ మన వాళ్ళే, మనకి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేశారు, వాళ్ళందరూ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక సుపరిపాలన జరుగుతూ ఉంటే మీరు ఒక వికృత చేష్టలతో రకరకాలుగా విమర్శించడం ఇది కరెక్ట్ కాదు. దేనికంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తన కోసం కాకుండా ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక 5 సంవత్సరాల భవిష్యత్తు వెనక్కిపోయింది, దీన్ని మనం కట్టుబడి ఉండాలని చెప్పి తాను తగ్గించుకొని కూటమి కట్టడానికి ప్రధాన కారణమయ్యి ఈ రోజున ప్రభుత్వంలో రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యం. దాంట్లో భాగంగానే మొన్న ఆయన పంచాయతీరాజ్లో రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద మీ అధికారంలో, మీ 5 సంవత్సరాల అధికారంలో ఉండగా ఆ పథకం వాడక నిర్వీర్యం అయిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో, మా కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తే దాదాపు 7,000 పైచిలు కోట్లు ఆంధ్ర రాష్ట్రం కాక దేశం మొత్తానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వర్తించే పరిస్థితి ఈ రోజున. దాంట్లో దాదాపు ఇప్పటికే 3,000 కోట్లు ఖర్చు పెట్టారు రూరల్ వాటర్ సప్లై కింద. దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే పులివెందులకు కూడా ఖర్చు పెట్టారు. అంటే ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోండి. మీరు చేసినప్పుడు వీడు జనసేన, వీడు తెలుగుదేశం, లేదా వీడు బీజేపీ, మనోడు కాదని చెప్పి ఏరి పరిపాలన చేసి ఈ రోజున మేము అందరినీ సమానంగా చూసి పరిపాలన చేస్తున్నాము. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీల్లో ఒకేసారి అన్ని పంచాయతీలకి గ్రామ సభలు పెట్టింది ఎప్పుడైనా మనం చూసామా? ఒకే రోజు దాదాపు 4,000 పైసలు గ్రామ సభలు నిర్వహించారు. ఇది చరిత్రలో రికార్డు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఏనుగులు వచ్చి నాశనం చేస్తామంటే పంటలని కర్ణాటక గవర్నమెంట్, అది మా కూటమిలో భాగం కాకపోయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ రిక్వెస్ట్ చేసి కుంకి ఏనుగులు తెప్పించిన పరిస్థితి. ఏ నాయకుడైనా ఇలా చేశారా గతంలో? ఇవన్నీ మీరు ఆదర్శంగా తీసుకోండి, అంతేగాని ప్రతిదానికి విమర్శలు ఇలా చేయడం కాదు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పరిపాలన దేశానికే ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ఏ ఉమామహేశ్వరరావు, వి శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ.
నా పేరు రుద్రకోటి సదాశివం. ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. పక్కన అన్నగారు ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు గారు. అదేవిధంగా టెంపల్ల. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయింది. ఈ సంవత్సర కాలం ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు, అభివృద్ధి మరోవైపు చక్కచక్క ఈ రాష్ట్రంలో పరుగులు పెడతా ఉంది. మొన్ననే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి సంక్షేమం చేసింది, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఏమి పరిపాలన, ఏమి సంక్షేమ అభివృద్ధి అందిస్తాము, అదేవిధంగా 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చి 2047 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి అనే దాంట్లో కంకణబద్ధులై ఉండాలి. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం ఒక్కసారి మనం కానీ చూసినట్లయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంచినాం. అదేవిధంగా దివ్యాంగులకు 3,000 రూపాయలు ఉంటే 6,000 రూపాయలు చేసినాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు 2,004 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఈరోజు పేద వర్గాలకు అన్ని విధాలా ఆదుకుంటా ఉంది. మున్నంగి శివశేషగిరిరావు, నాయబ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ని. ముఖ్యంగా పెద్దలు సదాశివరావు గారు చెప్పినట్లుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే రాయితీలతో పాటు అన్ని రాయితీలు రావాలని మా కార్పొరేషన్ ద్వారా తీర్మానం చేసుకొని తీర్మానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పనిచేస్తున్నాం. అలాగే మనకు ముఖ్యంగా మన నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత గత సంవత్సరం నుంచి ఇళ్ల స్థలాలు 3,000 మందికి ఇచ్చారు. అలాగే మన దాంట్లో మన నాయబ్రాహ్మణులకు కూడా ఇచ్చడం జరిగింది. మనకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ కావాలని అడుగుతుంటే తప్పనిసరిగా ఆయన గారి దృష్టికి తీసుకెళ్తే ప్రతి మండలంలో ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఎప్పుడు కూడా మాట్లాడగలిగితే కమ్యూనిటీ హాల్ ప్రధానంగా ఇచ్చాం. అదే ప్రధానంగా విద్యుత్ శక్తి దాంట్లో మేము మొన్న విద్యుత్ శాఖ మంత్రి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన తప్పనిసరిగా దీని తొందరలో ఈ జీవోని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తాను. దాంట్లో కూడా మనం ప్రత్యేకంగా ఏమడిగామంటే అందరూ సొంతంగా షాపులు ఉండవండి, కాబట్టి అద్దెలకు ఉంటారు, కాబట్టి దాంట్లో కూడా అద్దెలు ఉండాలని కూడా ఖచ్చితంగా బార్బర్ షాప్ ఉండే దాంట్లో 200 యూనిట్లు తప్పనిసరిగా అమలు చేయాలని అడిగాం. అలాగే బీసీ లోన్లో కూడా ఈడీ గారిని కూడా అడిగాం. ఈడీ గారిని అడిగితే కూడా తప్పనిసరిగా మనకు వచ్చే వాటా ప్రకారం ఇస్తున్నారు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా మనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఈ నియోజకవర్గంలో ఏది కావాలన్నా ఇంతకుముందు అధికారం లేనప్పుడు మీకు తెలిసిందే కాదు 126 మందికి. మీకు తెలుసా టైగర్ స్టేట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? టైగర్ స్టేట్ అని మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తారు. మంగళగిరి శ్రీ బాలచౌడేశ్వరి దేవి ఆలయం 18వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, దేశం నాయకులు పోతినేని శ్రీనివాసరావు, పడవల మహేష్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మంగళగిరి పట్టణంలో 1వ వార్డులో వేయించేసినటువంటి చాముండేశ్వరి అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క టెంపుల్కి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా
పట్టణ పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క దేవాలయంలోకి వచ్చి విశేష పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందడం జరిగింది. మరి మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మరి అదేవిధంగా ఈ యొక్క 1వ వార్డులో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వార్షికోత్సవాలు సందర్భంగా మా అందరం కూడా పిలిచి మరి సత్కారం చేసి పంపిస్తున్నటువంటి ఈ యొక్క కమిటీ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు. మంగళగిరి పట్టణంలోని కొత్తపేటలో శ్రీ బాల చౌడేశ్వరి అమ్మవారి 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అమ్మవారికి విశేషమైన పూజలు జరిపి పంచామృతాలతో అభిషేకం, అలాగే కుంకుమార్చన అన్నీ పూర్తి చేసుకొని గత 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజునటువంటి ఈ రోజున అన్ని విధాలుగా పూజలు కైంకర్యాలు పూర్తి చేసుకొని, అలాగే అనేక వేల మందికి అన్నదాత వితరణ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయటం, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్దలు మమ్మల్ని పిలవటం, మేము ఈ ఆలయానికి వచ్చి పూజలు జరిపించుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకొని, అలాగే ప్రజలందరూ కూడా ఈ రోజున విరివిగా పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొని ఈ రోజున అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మేమందరం కూడా రావడం జరుగుతుంది. అబద్దయ్య గారు కానివ్వండి, అలాగే వెన్నకోట శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, గిరి గారు, సాయినాథన్ శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మన మంగళగిరి పట్టణంలో గల కొత్తపేట ప్రాంతంలో 1, 2 వార్డులు అందరూ కూడా ఈ శ్రీ బాల చౌడేశ్వరి దేవి 18 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో పెద్ద పండగ వాతావరణంలో జరుపుకోవటం మనం గతంలో కూడా చూసాం. బాల చౌడేశ్వరి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, పట్టణంలో మంగళగిరి నియోజకవర్గ ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి చల్లని దీవెనలతో అందరికీ శుభ సంతోషాలతో మెలగాలని ఈ రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా దరిదాపుగా 2.5 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అంతా అమ్మవారి కృపాకటాక్షాలతో అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ విజయవాడలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కార్యాలయంలో చర్మకారుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు ఎంపీ శివనాథ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గత నెలలో డాక్టర్ అవార్డు అందుకున్న బుల్లాను ఎంపీ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు, ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎస్ లిల్లిమ్మ పాల్గొన్నారు. అనంతరం బుల్లా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం ప్రెసిడెంట్ బుల్లా రాజారావు నిన్నటి దినం సాయంత్రం 5 గంటలకు విజయవాడ పార్లమెంట్ మెంబర్ గౌరవనీయులు కేశినేని శివనాథ్ గారి చిన్ని గారిని మేము స్వయంగా కలిసి వారి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ చర్మకారులకు మరియు డప్పు కళాకారులకి 2 లక్షల రూపాయల చొప్పున రుణం ఇప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీరు సిఫారసు చేయాలని అడిగి ఉండగా వారు దానికి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క సిఫారసు చేసి మా యొక్క రుణాలు మాకు ఇప్పిస్తానని వారు మాకు హామీ ఇచ్చినారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే గత నెలలో నాకు డాక్టరేట్ అవార్డు ఇచ్చిన విషయంతో వారి ఓఎస్డీ గారి ద్వారా తెలుసుకొని వారు నన్ను పట్టుశాలతో సత్కరించినారు. అందుకు కూడా వారికి నేను కేశినేని శివనాథ్ చిన్ని గారికి నేను మీడియా మిత్రుల ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనాటి మంచి మాట. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. స్వామి వివేకానంద. మంగళగిరి గండాలయపేట మెట్ల మార్గం రోడ్డులో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, నంగళం ప్రసాద్, కర్నాటి శివసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం జరుగుతుందంటే మరి అన్నదాన పరమశివుల ఆశీస్సులతో జరుగుతుందంటే చాలా గొప్పగా జరుగుతుంది. వాటర్ ఓపెన్ చేసాం, అది గత 3 నెలల మధ్య జరుగుతుంది.
కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమం కానీ ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. ఈ పరమశివుడు ఆశీస్సుతో జరగాలని ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. హరహర మహాదేవ, శంభో శంకర. ఈరోజు అమావాస్య. మేము గత 2 సంవత్సరాల ముందు నుంచి కూడా ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో 40 మంది బోర్డు సభ్యులు అందరం కూడా ఎవరికి తోచిన సహాయ సహకారాలు వారు అందిస్తూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని ఒక తలంపుతో అన్నగారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా ప్రీతమ నాయకులు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ బాబు గారు మన నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా సేవా కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో ఇక్కడ ప్రతి నెల కూడా మన ఆ స్వామివారి సన్నిధిలో భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అనుకున్నదే తడవు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయులు పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం మంగళగిరి పట్టణ ప్రజలు, భక్తులు సహాయ సహకారంతో జరుగుతున్నది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో భవనఋషి స్వామి ఆలయం వద్ద చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన శంకర్ నేత్రాలయ సౌజన్యంతో కంటి శుక్లాల ఆపరేషన్లు నిర్వహించారు. అనంతరం వైద్యులు మాట్లాడారు. 21 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ నాంచారమ్మ గుడి టెంపుల్లో ప్రారంభమైనటువంటి మెగా ఉచిత శస్త్రచికిత్స శిబిరాల్లో ఈ కార్యక్రమాన్ని శంకర్ నేత్రాలయ ఆధ్వర్యంలో చెల్లపల్లి నాగతిరుమలరావు గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి సేవా ట్రస్ట్ అయినటువంటి తన తండ్రి గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి చెల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ ద్వారా వారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి నాగతిరుమలరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా 21 నుంచి దాదాపుగా 70 మంది దాకా ఇప్పటి వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా 3 రోజుల పాటు మేము స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే శుక్లం ఉందో వారికి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ మొబైల్ సర్జికల్ యూనిట్లో ఇక్కడే ఆపరేషన్ చేసిన తర్వాత 20 నిమిషాల్లో ఇంటికి పంపించేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో సర్జరీ స్టార్ట్ అయ్యి 25 నుంచి 29:30 వరకు ఈ కార్యక్రమం అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అవసరమైనటువంటి ఎవరికైతే ఈ శుక్లం గురించి ఎవరికైతే అవసరం ఉందో వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మంగళగిరి పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మంగళగిరి ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ చిల్లపల్లి అమరయ్య సేవా ట్రస్ట్ వారి విన్నపం అండి. గత 4 రోజుల నుండి దాదాపు 500 మంది పేషెంట్స్ని స్క్రీన్ చేయడం జరిగింది. వాళ్ళల్లో 70 మంది వరకు క్యాటరాక్ట్ ఆపరేషన్ సెలెక్ట్ అయ్యారు. సో ఈ రోజే ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ మొబైల్ సర్జికల్ యూనిట్లో ఇక్కడ ఆపరేషన్ చేస్తారు. పేషెంట్స్ అందరూ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఆపరేషన్ ఒక అరగంటలో అయిపోతుందండి. సో ఇంకా 4 days మనం స్క్రీనింగ్ చేస్తాము. సో ఇంకా ఎవరైనా కంటి చుక్కలాలు ఉన్న వాళ్ళు ఈ క్యాంపుకు వచ్చి వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మంగళగిరి కొత్తపేట నిర్మలా జూనియర్ కాలేజీలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మునగాల నాగేశ్వరరావు, తుళ్ళిమిల్లి రామకృష్ణ, ప్రిన్సిపల్ విసం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిన ఎమర్జెన్సీ డేకి ఈ రోజుకి 50 సంవత్సరాలు నిండినాయి. మరి 1975 జూన్ 25వ తారీఖున అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అప్పటి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి సమయంలో ఎమర్జెన్సీ డేని ప్రకటించారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ జయప్రకాష్ నారాయణ, వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, రాజ్ నారాయణ గారు, జార్జి ఫెర్నాండెజ్ గారు, చరణ్ సింగ్ గారు, మొరార్జీ దేశాయ్ గారు ఇలాంటి ప్రముఖ ప్రతిపక్ష నాయకులందరినీ జైలు పాలు చేసినటువంటి పరిస్థితి. ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న ఎంతోమంది నాయకులు జైలు పాలయ్యారు. 300 మంది జర్నలిస్టులకు పైగా జైలు పాలు చేసి పత్రికా స్వేచ్ఛను హరించారు. పత్రికా కార్యాలయాలకు కరెంటు సరఫరా నిలిపివేసి
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేశారు. ఇలాంటి సమాచారము భారత ప్రజలకు అందకుండా ఏకపక్ష ధోరణిలో పరిపాలన సాగించారు. వారు సాగించిన 21 నెలల కాలం భారతదేశ చరిత్రలోనే బ్లాక్ డేగా ఒక చీకటి రోజుగా నిలిచింది. మరి అప్పటి రోజుల్లో జైళ్ళల్లో లక్షలాది మందిని కుక్కి అనేక మంది మరణానికి కారణమైనటువంటి పరిస్థితి. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి యువకులు, చదువుకునే స్టూడెంట్స్ ఆందోళన చేస్తే కఠినాతి కఠినంగా వాళ్ళని అణిచివేసి వాళ్ళ యొక్క మరణానికి, వారి యొక్క పరిస్థితికి కారణమయ్యారు. ఎమర్జెన్సీ, భారతదేశానికి ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ దేశంలో సాధారణంగా ఆర్థిక ఎమర్జెన్సీ కాకుండా ఒక రాజకీయ ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినందుకు తన పార్లమెంటు స్థానాన్ని కూడా కోల్పోయిన సందర్భంలో ఈ దేశంలో తన పదవి కాపాడుకోవడం కోసం 1975 జూన్ నెలలో అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. అంటే ఎవరికి కూడా మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్ ప్రసాదించినటువంటి వాక్ స్వతంత్రాన్ని హరించేటువంటి రోజు భారతదేశ చరిత్రలోనే అది ఒక బ్లాక్ డే. నాకు ఇందుకు బాగా గుర్తుంటే, నేను 75, 76, 77లో సీకే హై స్కూల్ చదువుతున్నప్పుడు ఎమర్జెన్సీ విధించడం అయిపోయింది. ఎమర్జెన్సీ తర్వాత వ్యాచరచన పోటీలు జరిగితే అందులో నాకు మొట్టమొదటి ప్రథమ స్థానం వచ్చింది సీకే హై స్కూల్లో. ఇటీవల టీడీపీ రూరల్ అధ్యక్షునిగా నియమితులైన పల్లెబోతుల శ్రీనివాసరావును మంగళవారం ఆయన కార్యాలయంలో పలువురు కలిసి అభినందించారు. ఆల్బమ్ డైరెక్టర్ విక్రమ్ శివ, గుంటూరు ఛానల్ నీటి సంఘాల చైర్మన్ మాణిక్యాల రవి, తెలుగు యువత నాయకులు స్టాలిన్ తదితరులు పల్లెబోతులను కలిసి అభినందించిన వారిలో ఉన్నారు. తాడేపల్లి వారధిపై లారీ రేలింగ్ను ఢీకొట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్న ట్రాలీ ఫుట్పాత్ ఎక్కి రైలింగ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మరియు లారీ వెనుక వస్తున్న ద్విచక్ర వాహనదారుడు కూడా వారధిపై కృష్ణానది ఇసుక దిమ్మలపై పడిపోయారు. విషయం తెలుసుకున్న తాడేపల్లి పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందంకు సమాచారం ఇవ్వడంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ట్రాలీ లారీ కావడం వారధిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనకు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంను సాంకేతిక లోపమా మరేదైనా కారణాలా అని పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామం వద్ద నూతనంగా నిర్మించబోతున్న సిఆర్డీఏ ఆఫీస్ వద్ద గల సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఎన్సీసీ కంపెనీ ఉద్యోగి అయిన మద్దెల గణేష్ వయసు 34 సంవత్సరాలు. అతను నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వెనుక నుండి ఎన్సీసీ కంపెనీకి చెందిన బొలెరో వెహికల్ ఢీకొనడంతో గణేష్ తలకు గాయాలయ్యాయి. వెంటనే ఎన్సీసీ సిబ్బంది వారి కంపెనీకి చెందిన వెహికల్లో గణేష్ని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కు తీసుకుని వెళ్లగా డాక్టర్లు మృతి చెందినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మరియు ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షులుగా డాక్టర్ రవికుమార్ వేమూరును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైసీపీ పాలనకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా వేమూరు ఇవే బాధ్యతలు నిర్వహించారు. మళ్లీ డాక్టర్ రవికుమార్ను నియమించడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. సిటీ కేబుల్ ప్రసారం చేస్తున్న కరచాలనం కార్యక్రమంలో రానున్న శని, ఆదివారాల్లో రవి వేమూరు తాజా ఇంటర్వ్యూను వీక్షించవచ్చు. గతంలో మీరున్నప్పుడు ఆ పరిస్థితులు ఏమేమి మీరు ఎజెండా పెట్టుకున్నారో అందులో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు? అంటే ఇప్పుడు ప్రైమరీగా 2 ఆబ్జెక్టివ్స్ ఉండేవి. పద్దెనిమిది ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపల పిల్లలందరికీ
సర్వేలాగా పంపించాం. మీకు కావాల్సిన ఉద్యోగం, మీకు కావాల్సినంత జీతం వస్తే మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు. హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు, నువ్వు తప్పు, అందరు ఇక్కడ ఉండాలని అనుకుంటారు అనేవాడు. నేను ఆయనకు వయసులోనే పెద్దాను కదా, నేను ఇంకేం తెలుసు అనుకునేవాడిని. మీరు నా సోషల్ వర్క్ చేయండి అని ఒక పీరియడ్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ కార్పొరేట్ కాలేజెస్, స్కూల్స్, అది జర్నలిస్టులు కాదు కానీ మీ స్థాయిలో ఉన్న మనుషులు వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయగలిగితే, ఒక పీరియడ్ని వాళ్ళు డొనేట్ చేయగలిగితే సోషల్ అవేర్నెస్కి బాగుంటుందేమో అనుకుంటున్నాను. చాలా మంచి ఐడియా అండి. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చినప్పుడు మీలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండటం కాదు, వచ్చేయాలి మీరు ఆంధ్ర అని చెప్పి ఆయనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, బలవంతంగా తీసుకొచ్చారు, పెట్టేశారు. ఇక్కడ మీరు సెటిల్ అయిపోయారు. అలా అక్కడ డాక్టర్ ప్రాక్టీస్ మానుకొని వచ్చేసారు. మీరు కంప్లీట్గా ఇక్కడ ఇండియాలో సెటిల్ అయిపోయారు. దగ్గరికి జరిగే ఒక దశాబ్దం అయ్యి ఉండొచ్చు. ఇందులో మీకు ఏమన్నా ఈ సాటిస్ఫాక్షన్ ఉందా, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా? నేను అనవసరంగా ఇండియా వచ్చాను అనుకుంటున్నారా? కాన్వకేషన్ జరిగేటప్పుడు వాళ్ళ పేరు పిలిస్తే స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు ఏదో ఒక ఇండియాలో ఉన్న ఒక పార్టీ ఫ్లాగ్ పట్టుకొని ఎక్కుతున్నారు. అది వాళ్ళు వెనక్కి లాగడం ఒకడొచ్చి. రేపో మాపో మీరు బాధ్యతలు తీసుకోబోతున్నారు కొత్తగా ఎన్ఆర్టీకి, ఏపీ ఎన్ఆర్టీకి. ఏంటి సింపుల్గా మీ వ్యూహాలు ఏంటి, ప్రణాళిక ఏంటి? డెవలప్మెంట్ యాక్టివిటీస్ కన్నా కూడా పాలిటిక్స్ డామినేట్ చేస్తాయి. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈవెన్ తమిళనాడులోనన్నా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరూ ఏకమవుతారు. కానీ తెలుగు వాళ్ళు ఎందుకని రాజకీయాలే డామినేట్ చేస్తూ పరస్పరం ద్వేషంతో నిండిపోతున్నారు అనేది బయట నుంచి వస్తున్న విమర్శ.